హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ఎస్కే. వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. ఈరోజు జరిగినటువంటి రెండవ విడత విఆర్ఓ విఆర్ఏల యొక్క సర్దుబాటు గ్రామ పాలనా అధికారులకు సంబంధించి నియామకాల్లో భాగంగా రెండవ విడత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు ఇక్కడ మన దగ్గర ఉన్నది. దీని విజిబిలిటీ సరిగా లేకపోయినప్పటికీ నో ప్రాబ్లం అండి. నేను దీన్ని క్వశ్చన్స్ చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపరు ఏ ప్యాటర్న్లో అయితే ఉందో, ఏవైతే అంశాలు ఇక్కడ ఉన్నాయో, అవి తర్వాత జరిగేటటువంటి ఏదైతే జీపీఓ నోటిఫికేషన్ ద్వారా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే మనకు రావడానికి ఆస్కారం ఉన్నదో, ఆ ఎగ్జామ్లో దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు కొన్ని అక్కడ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏదైతే మాట్లాడినారో, అంటే ఇక్కడ సేత్వార్ అంటున్నారో, గ్రామకంఠం అని చెప్పేసి రెవెన్యూ చట్టాలకు సంబంధించి కానీ, రెవెన్యూ పరిభాషలకు సంబంధించి కానీ కొంత ఇక్కడ మాట్లాడినారనమాట. దీనికి సంబంధించినటువంటి కొంత ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు మళ్ళీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్ను కానీ ఇది కానీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏదైతే నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుందో దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు అక్కడ సిలబస్లో మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ క్వశ్చన్ పేపర్ మనం చూస్తే 100 మార్కుల క్వశ్చన్ పేపరు మనకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నారు. కొన్నేమో తెలుగులో ఉన్నాయి, కొన్నేమో ఇంగ్లీష్లో ఉన్నాయి. ఓకే, అదే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఇదంతా మనకి ఏం అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు, టాపిక్స్ ఏమున్నాయని చూస్తాం అంతే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే సేత్వారు అనగా ఏమిటి, సేత్వారు అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, సేత్వార్లో ఏ ఏ రకాల వివరములు నమోదు చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఓకే, సేత్వార్ అనే దాని గురించి మాట్లాడారు. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్రామకంఠం భూములు ఆక్రమించుకున్నప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు అని ఇంకొకటి అంటున్నారు. ఓకే, గ్రామకంఠం భూములు అనేది ఇంకొక టాపిక్. నెక్స్ట్, సరస్సులు, చెరువులు, కుంటలను కాపాడుటకు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయని ఇంకో క్వశ్చన్. ఓకే, అంటే కుంటలను కాపాడుట అంటే ఇక్కడ సరస్సులు, చెరువులు, కుంటలు అంటే ప్రభుత్వ భూములను అనొచ్చు మనం వీటిని. ఓకే, ప్రభుత్వ భూములను కాపాడుకునే విధానాల గురించి అడుగుతారు, చర్యల గురించి అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, ప్రభుత్వ భూములు మంజూరు విధానము మరియు గ్రామ పాలనాధికారి యొక్క ముఖ్య భూమిక. అంటే ఆయన ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన వర్క్ ఏంటి, అక్కడ చేయవలసినటువంటి ఇదేందని అడుగుతున్నారు అనమాట. అదొకటి అనమాట. అంటే ప్రభుత్వ భూముల మంజూరు విధానం. ప్రభుత్వ భూముల మంజూరు విధానం అంటే మనకి ఇప్పుడు ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ అని, ఓకే, ఇనాం భూములని, ఇలాంటివన్నీ కూడా మనకు అంటే కార్పొరేషన్ ల్యాండ్స్ అని, ఎస్సీ ఎస్టీ ఇట్లా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని భూమి లేని నిరుపేదలకు కొన్ని డేస్ ముందు గతంలో మనకు భూమి లేని నిరుపేదలకు భూమిని కేటాయించారనమాట. వాటిని అసైన్మెంట్ భూములు అంటాము. కొన్ని కార్పొరేషన్ భూములని, భూదాన్ భూములని రకరకాలు ఉన్నాయన్నమాట. వాటిని ప్రభుత్వ భూముల మంజూరు అంటామన్నమాట. అలా చేయడానికి ఏదైనా ప్రభుత్వం స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే, ఎలాంటి భూమిక అంటే ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏముంటుంది, ఆయన వర్క్ ఏముంటుంది అనేది గ్రామపాలన అధికారి ఏం చేయాలని అనే దాని గురించి అడుగుతున్నారు. ఓకే, అది చూద్దాము. నెక్స్ట్, గ్రామ స్థాయిలో జీపీఓ నిర్వర్తించవలసిన రెవెన్యూ రికార్డుల వివరాలు తెలపండి. ఇది ఇంపార్టెంట్ అండి. గ్రామ స్థాయిలో ఉండే రెవెన్యూ రికార్డుల వివరాలు అని అడుగుతున్నారు. ఓకే, రెవెన్యూ రికార్డ్స్ ముఖ్యమైన 3 రికార్డుల గురించి వివరంగా తెలపండి అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ రకాల విపత్తులను వివరించండి. విపత్తులు సంభవించిన వెంటనే పునరుద్ధరించవలసిన అత్యవసర పరిస్థితులు ఏమిటి అంటున్నారు. దీనికి సంబంధించినవి ఇక్కడ మనం చూస్తే దేని గురించి మాట్లాడారు, సేత్వార్ అనేది కూడా అంటున్నారు. సరే, సేత్వార్ అంటే చాలామందికి తెలియదు, అదేంటిదో మనము కాసేపులో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, గ్రామకంఠము. ఓకే, నెక్స్ట్, ప్రభుత్వ భూములు, ఇంకా ప్రభుత్వ భూములను కాపాడుకునే విధానము, మరి ప్రభుత్వ భూములు మంజూరు చేసేటప్పుడు ఆ గ్రామ పాలనాధికారి ఏ విధంగా దానిలో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, తర్వాత జీపీఓ విధులలో జీపీఓ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్లో రెవెన్యూ రికార్డ్స్లో వివరాలు ఏంటివి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, విపత్తుల గురించి అడుగుతున్నారు. ఇవి ఈ టాపిక్స్ గురించి అడిగారు. మరి ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ చూస్తే వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంటింగ్ స్కీమ్ల గురించి అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఏ ఓటర్
అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జీపీఓ ఇన్ ద ఎన్రోల్‌మెంట్. ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు రాగానే మనకు ఒక ఓటు గుర్తింపు కార్డ్ ఇస్తాం. ఒక ఓటర్‌గా మనం ఆయనను ఎన్రోల్ చేస్తామనమాట. నమోదు చేస్తాం. కాబట్టి ఆ నమోదులో ఉండవలసిన క్వాలిఫికేషన్స్, అర్హతలేంటి అనే దాని గురించి అడుగుతున్నారనమాట. సో, అది దానికి సంబంధించింది. ఎక్స్‌ప్లెయిన్ ద రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంటర్ డిపార్ట్‌మెంటల్ అఫీషియల్స్ ఎట్ విలేజ్ లెవెల్ అని అన్నారు. వాట్ ఈజ్ యువర్ యాక్షన్ ప్లాన్ టు టేక్ ద పార్ట్ ఇన్ టు ద గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కలెక్టివ్‌లీ టుగెదర్ ఫర్ ద అదర్ డిపార్ట్‌మెంటల్ స్టాఫ్ వితౌట్ గివింగ్ ద. సో, ఇది దానికి యాక్చువల్‌గా అది ప్రాక్టికల్‌గా అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇంతవరకు వాళ్ళకి సంబంధించండి. ఇది మనకు సిలబస్‌లో రావడానికి అవకాశం లేదు. ఈ క్వెషన్ వదిలేసేయండి. కానీ ఇక్కడ ఇవి చూడాలి మనం. ఇక్కడ చూడండి, సేత్వార్ అంటే ఈ గ్రామకంఠం ఇవంటే అయితే మన యూట్యూబ్ వీడియోలో ఎస్ఎస్కే అకాడమీ విన్నర్స్ అకాడమీ యూట్యూబ్ వీడియోలో నేను చాలా డేస్ నుంచి ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వీడియోస్ అని పోస్ట్ చేశాను. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో, ఇక్కడ నేనేంటంటే చాలా రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ భూభారతి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. దానిలో ఇక్కడ కొత్త 6వ చట్టం యొక్క ప్రాముఖ్యత అని, వారసత్వ వీలునామాల దానికి సంబంధించి కానీ, ధరణి చట్టం వల్ల వచ్చినటువంటి సమస్యలు కానీ, కేకే భూములు, ఖరీస్ ఖాతా భూముల గురించి కానీ, అసైన్డ్ భూముల గురించి కానీ, ఆ తర్వాత భూభారతి పోర్టల్కి సంబంధించిన విషయాలు కానీ, పోడు భూములకు సంబంధించిన విషయాలు కానీ, పహానీ అడంగల్ అంటే ఏంటి, సో దానికి సంబంధించిన విషయాలు కానీ, అసైన్డ్ భూములకు సంబంధించిన వాటి గురించి కానీ, సో ఇవన్నీ కూడా రీసర్వే అంటే ఇక్కడ సేత్వార్ అనే దాని గురించి కానీ, ఇవన్నిటి గురించి కూడా సమకాలికంగా ఈ భూభారతి చట్టం ఎప్పుడైతే రాష్ట్రంలో ఎంటర్ అయిందో అప్పటి నుంచి సమకాలికంగా మనకు న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి వివిధ అంశాలని అన్నిటిని కూడా ఒక్కొక్క రోజు తీసుకుంటూ వాటి ద్వారా రకరకాల విషయాలని, ఎందుకంటే జీపీఓ ఎగ్జామ్ ఇక్కడ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని తెలిసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో, ఇక్కడ ఇంతకుముందు జరిగినటువంటి ఇంతకుముందు ఒక ఎగ్జామ్ జరిగింది మనకు ఫస్ట్ విడతది. ఇది దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఈ వీడియోలో ఉంది, చూడొచ్చు మీరు. కాబట్టి ఈ వీడియోలో భూభారతి, ధరణి, అసైన్డ్ భూముల గురించి అడిగారు. భూ ఆక్రమణ చట్టము, జీపీఓ విధుల గురించి అడిగారనమాట. అవన్నీ కూడా నేను ఇందులో మాట్లాడినాను. ఓకే. సో, ఆ రకంగా ఇక్కడ ఈ 2 ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా నా వీడియోస్‌లో కవర్ అయినాయి. అయితే ఇక మీద మనకు ఒకవేళ రేపు జీపీఓ నోటిఫికేషన్ వస్తే, సో అందులో ఖచ్చితంగా ఈ రెవెన్యూ చట్టాలు కానీ, భూభారతి చట్టము, ధరణి చట్టము, మరియు ఈ గ్రామ రెవెన్యూ రికార్డులు, జీపీఓ విధులు, పంచాయతీ వ్యవస్థ, ఇవన్నిటి గురించి కూడా ఖచ్చితంగా సిలబస్లో మెన్షన్ చేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టడానికి ఆస్కారం లేదనమాట. అంటే ఓన్లీ జిఎస్ జనరల్ స్టడీస్ మాత్రమే పెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మనకేంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు ఈ రెవెన్యూ చట్టాలు, భూభారతి చట్టము, ధరణి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మనకు సిలబస్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఎవరైతే నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తూ ఈ జీపీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ అవసరము. కాబట్టి మన వీడియోస్లో పోస్ట్ చేస్తాము. కాబట్టి వాటిని చూడండి. ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇక్కడ మనం మరి ఇక్కడ ఏంటి దాని గురించి మనం చూస్తాము. 1 సెకండ్. సో, ఇక్కడ మనం చూస్తే సేత్వార్ అంటే ఏంటంటే, సేత్వార్ అంటే సెటిల్మెంట్ రిజిస్టర్ అంటాం దాన్ని. ఎప్పుడైతే నిజాం కాలంలో అంటే దాదాపు 1910 ఆ టైంలో తెలంగాణలో అయితే మనకు ఆ భూమి ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగుదారు నుండి మనకు పన్నుని వసూలు చేయడం కోసము భూమి యొక్క కొలతలను చేసి, అంటే భూమిని కొలిచి దానికి భూమిని కొలిచి దాన్ని రకరకాల సర్వే నెంబర్లుగా విడగొట్టి, అంటే ఒక 10 ఎకరాలకి, ఒక 12 ఎకరాలకి, 15 ఎకరాలకి ఒక భాగంగా విడగొట్టి దానికి ఒక నెంబర్ ఇచ్చారు. దాన్ని సర్వే నెంబర్ అన్నారు. ఆ సర్వే నెంబర్లో మళ్ళీ రకరకాల సబ్ డివిజన్ నెంబర్స్, అంటే మళ్ళీ దాని 10-15 ఎకరాల్లో మళ్ళీ ఒక్కొక్క ఎకరము అంటే కమతాన్ని అనుసరించి, ఒక వ్యక్తికి ఎంత కమతం ఉన్నదని అనే దాన్ని అనుసరించి దాన్ని కమతాన్ని విడగొట్టి ఆ కమతం ఎవరికి చెందుతుంది. ఒక ఊరిలో ఒక 4 వ్యక్తులు ఉన్నారు. 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాలు 4 వ్యక్తులకు చెందుతుంది ఒక్కొక్క ఎకరం. కాబట్టి ఒక సర్వే నెంబర్ ఇస్తారు. ఆ సర్వే 4 ఎకరాలకు ఒక సర్వే నెంబరు. మళ్ళీ ఆ 4 ఎకరాల్లో 4 భాగాలు చేసి ఒక్కొక్క ఎకరానికి ఇంకొక సబ్ డివిజన్ నెంబరు. ఒక్కొక్క సబ్ డివిజన్ నెంబరు ఏ వ్యక్తికి చెందుతుందో ఆ వ్యక్తి పేరుని ఆ రిజిస్టర్లో నమోదు చేస్తారనమాట. సో, ఈ రకంగా చేసే ప్రాసెస్‌ని అంతా కూడా మనం సర్వే సెటిల్మెంట్ ప్రాసెస్ అంటాము. ఈ సర్వే సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది తెలంగాణలో 1910లో జరిగింది. 1910 ఆ టైంలో జరిగిందనమాట, నిజాం టైంలో. ఇది భూమి శిస్తు వసూలు చేయడానికి, అంటే ఒక వ్యక్తి ఎంత భూమిని కలిగి ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి ఎంత భూమిని వసూలు చేయాలి నేను అనే దాని గురించి, ఎంత భూమి పన్నును వసూలు చేయాలి
పన్నును వసూలు చేయాలి, ల్యాండ్ ట్యాక్స్‌ని వసూలు చేయాలి, భూమి శిస్తును వసూలు చేయాలి అనే దానికోసం అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వం చేసినటువంటి అదనమాట సెటిల్మెంట్ రిజిస్టర్. దాన్నే సేత్వార్ అని చెప్పేసి అంటాం. కాబట్టి సేత్వారు దేని ఆధారంగా తయారు చేయుదురు అని చెప్పేసి అన్నారు. దేని ఆధారంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కొలిచి సర్వే నెంబర్లో విడగొట్టి సబ్ డివిజన్లు చేసి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తులకు చెందుతుంది, వారు ఏ విధంగా దాని మీద హక్కును పొందారు, కొనుగోలా లేకపోతే గిఫ్టా, ఇనామా. సో దీని ఆధారంగా దాన్ని సేత్వార్ అనేది తయారు చేశారు. మరి సేత్వార్లో ఏ వివరములు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ఒక సేత్వార్లో అసలు ఆ సేత్వార్లో భూమి యొక్క సర్వే నెంబర్ ఎంత, దాని యొక్క సబ్ డివిజన్ నెంబర్ ఎంత, ఆ సబ్ డివిజన్ నెంబరు ఏ వ్యక్తికి చెందుతుంది, మరి ఆ వ్యక్తి ఆ భూమిని ఏ రకంగా పొందాడు, కొనుగోలు ద్వారా పొందాడా, లేకపోతే గిఫ్ట్ ద్వారా పొందాడా, లేకపోతే ప్రభుత్వం అసైన్ చేసిందా, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆ సేత్వార్లో నమోదు చేయబడి ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని సేత్వార్ అంటాము. సేత్వార్ అంటే సెటిల్మెంట్ రిజిస్టర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన వీడియోస్లో సంబంధించి దీన్ని పోస్ట్ చేశాను. నెక్స్ట్, గ్రామకంఠం భూములు ఆక్రమించుకున్నప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారని ఇంకో ప్రశ్న. ఇక్కడ గ్రామకంఠము లేదా ఆబాది అనే దాని గురించి మన వీడియోస్లో డిస్కస్ చేశాము. గ్రామకంఠము లేదా ఆబాది అంటే ఏంటంటే ఒక విలేజ్లో, ఒక ఊరిలో నివాస యోగ్యమైనటువంటి భూములన్నింటినీ కూడా మనం ఇక్కడ గ్రామకంఠం భూములు అంటాము. అంటే ఒక గ్రామంలో మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, వ్యవసాయ భూములు ఉంటాయి, ఇల్లు కట్టుకోవడానికి ఉండే భూములు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇల్లు కట్టుకునేటువంటి భూములకు యాక్చువల్గా సర్వే సెటిల్మెంట్ అనేది లేదు ముందు నుంచి, ఓన్లీ వ్యవసాయ భూములకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ రకంగా సర్వే సెటిల్మెంట్ లేకుండా ఓన్లీ నివాస యోగ్యానికి ఏదైతే సపరేట్ చేయబడిన భూములు ఏవైతే ఉన్నాయో ఒక ఊరిలో దాన్ని గ్రామకంఠం లేదా ఆబాది భూములు అని చెప్పేసి అంటాం. గ్రామకంఠం అంటే యాక్చువల్గా అది మనకు ఏపీకి సంబంధించినటువంటి పదం జనరల్గా. ఇక్కడ ఆబాది అంటే తెలంగాణకు సంబంధించిన పదం అనమాట. సో అది ఒకవేళ ఆక్రమణకు గురైనప్పుడు వాటిని ఏ విధంగా అంటే గ్రామకంఠానికి సంబంధించి ఒక సపరేట్ అయిన రిజిస్టర్ అనేది ఒక గ్రామంలో ఉంటుంది. ఆ భూమి ఎవరికి చెందుతుంది, ఎవరు దాని మీద హక్కును కలిగి ఉన్నారు, లేకపోతే ప్రభుత్వ భూమి, అక్కడ ఒక స్కూల్ నిర్మించాలని అనుకుంటున్నారా, లేకపోతే ఒక హాస్పిటల్ నిర్మించాలనుకున్నారా, కాబట్టి అది ఆ రకంగా ఉంటుంది. సో ఆ రిజిస్టర్ని బట్టి ఆయన పరిష్కరించాల్సి ఉంటుంది అనమాట. అది దానికి సంబంధించింది. అయితే దీనికే స్వామిత్వ అనేటువంటి ఒక కొత్త స్కీమ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో. ఈ గ్రామకంఠం ఆబాది భూములకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తెస్తున్నటువంటి స్కీము. సో దాని గురించి మన వీడియోస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, సరస్సులు, చెరువులు, కుంటలను కాపాడడానికి తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయన్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములు ఒక వ్యక్తి ఆక్రమించుకున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారనమాట. సో ప్రాబిటరీ ఆర్డర్ బుక్ అనేది పిఓబి అనేది ఒకటి ఉంటుంది మండల స్థాయిలో. అంటే ఒక మండలంలో మనకు ఏ భూములు అనేవి, ఏ సర్వే నెంబర్లు అనేవి ప్రభుత్వానికి చెంది ఉంటాయి అనేటటువంటి రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ రికార్డు ఆధారంగా ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించుకున్నప్పుడు దాన్ని మనం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో వాళ్ళు చేసేటటువంటి చర్యలు అంటే ఒక భూమి ప్రభుత్వ భూమికి చెందుతుంది, లేకపోతే ఎఫ్టీఎల్ ల్యాండ్ ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వస్తుంది అంటే చెరువుకి సంబంధించిన భూమి అది, లేకపోతే బఫర్ జోన్లోకి వస్తుంది అనే దాన్ని కూడా ఆ రికార్డుల ఆధారంగానే ఇప్పుడు హైడ్రా వాళ్ళు కూలగొడుతున్నారు అనమాట. ఆ పర్టికులర్ ఆ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్నటువంటి భూములని. ఓకే, సో ఆ రికార్డ్ ఆధారంగా అంటే రికార్డ్స్ ఆధారంగానే ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ప్రభుత్వ భూముల మంజూరు విధానము గ్రామ పాలనాధికారి ఒక ముఖ్య పోషిక అని చెప్పేసి అన్నారు. ప్రభుత్వ భూముల్ని ఎవరికి మంజూరు చేస్తారంటే యాక్చువల్గా ఏదో ఒక పర్పస్, అంటే ఒక నిరుపేద అయి ఉన్న వ్యక్తికి కానీ, ఇప్పుడు రీసెంట్గా తెలంగాణలో మనకు అమరవీరులకి భూమిని కేటాయించడం జరిగింది. మరి ఎస్సీ వ్యక్తులకు కూడా, భూమి లేని వాళ్ళకి ఎవరైతే దళితులకు కూడా మనకు భూమిని కేటాయించడం జరిగింది. సో ఈ రకంగా దానికి ఉన్నటువంటి పర్పస్, మా ప్రభుత్వ భూమిని మంజూరు చేయడానికి ఉన్నటువంటి పర్పస్ ఏంది అనేది తెలిసినప్పుడు, అంటే అది ఎస్సీ ల్యాండా, లేకపోతే ఎస్టీకి ఇస్తున్నారా, లేకపోతే ఎవరైనా వేరే దానికి ఇస్తున్నారా, లేకపోతే ఏదైనా పర్పస్లో ఏదైనా ఒక స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఏ పర్పస్లో ఇస్తున్నారని బట్టి ఆయన చర్యలు తీసుకుంటాడు అనమాట. అది దానికి సంబంధించి ఉంటుంది. అయితే ఇది మనకు సిలబస్లో పెద్దగా రావడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ సేత్వారు, గ్రామకంఠం వీటిని తెలుసుకోవాలి. ప్రభుత్వ భూములు పిఓబి ప్రాబిటరీ ఆర్డర్ బుక్ అనే దాని గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ గ్రామ స్థాయిలో జీపీఓ నిర్వర్తించవలసినటువంటి గ్రామ రెవెన్యూ రికార్డులు అంటే ఏంటిదని అన్నారనమాట. సో ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అంశము. గ్రామ రెవెన్యూ రికార్డులు మనకు అయితే రెవెన్యూ రికార్డులు అనేవి రకరకాలుగా ఉంటాయి. అసలు రెవెన్యూ రికార్డులు అనేవి వాస్తవంగా ఫస్ట్ వ్యక్తిగతంగా ఉండాలి. ఇప్పుడు మనకు ఒక వ్యక్తికి నేను భూమిని కలిగి ఉన్నానంటే నాకు ఒక రికార్డు ఉంటుంది. నాకు ఒక పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, నాకు ఒక అసైన్డ్ భూమి ఉంటే నాకు అసైన్డ్ దానికి సంబంధించినటువంటి ఒక పేపర్ ఉంటుంది. సో ఒకవేళ నాకు ఇనాం ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఓకే, సో ఒకవేళ అట్లా అనమాట. సో ఈ వ్యక్తిగతంగా ఉండేటటువంటివి ఇవన్నమాట. మరి గ్రామ స్థాయిలో ఉండేటువంటి కొన్ని గ్రామ స్థాయిలో ఏమేమి ఉంటాయంటే
వాస్తవంగా ఒక సర్వే అంటే ఒక గ్రామానికి సంబంధించినటువంటి సర్వే రికార్డ్ అనేది ఒకటుంటుంది ఫస్ట్. అంటే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం భూమి ఎంత? ఆ భూమి యొక్క సర్వే సెటిల్‌మెంట్ ఏ విధంగా చేయబడింది? మొత్తం సర్వే నంబర్‌లు ఎన్ని? సో, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక రికార్డ్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ ఎఫ్ఎంబి టిప్పన్ అనేది ఒకటుంటుందనమాట. అంటే సో, దాని యొక్క నక్ష అంటాం దాన్ని. ఒక మ్యాప్ ఉంటుంది మొత్తం. సో, ఒక మ్యాపు ఆ మ్యాప్‌లో మొత్తం భూమి ఎక్కడెక్కడ ఉన్నది? ఎంత ఏ ఏ సర్వే నంబర్‌లతో ఉన్నది? దాని యొక్క ఆకారం ఏ విధంగా ఉన్నది? ఎన్ని అదంతా కూడా ఎఫ్ఎంబి అంటే టిప్. ఇక్కడ ఎఫ్ఎంబి టిప్పను ఇక భూముల సర్వే రికార్డు టిప్పని ఈ 2 కూడా సర్వే రికార్డ్స్ అంటాము. సర్వే రికార్డ్ అనేది గ్రామ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ రికార్డ్ ఒకటి. అది అక్కడ ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర ఉంటుంది. ఇంకోటేందంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి సేత్వారు లేకపోతే దీన్ని ఇంకోటి రీసెటిల్మెంట్ సర్వే రిజిస్టార్ ఆర్ఎస్ఆర్ అని చెప్పేసి అంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం రీసెటిల్మెంట్ సర్వే రిజిస్టారు అనేది మనకు ఆంధ్రాలో వాడేటువంటి పదం. సేత్వార్ అనేది మనకు యాక్చువల్గా తెలంగాణలో వాడేటువంటి పదం అన్నమాట. మరి ఇక్కడ ఏంది సేత్వార్ అంటే మనకు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఏ భూమి ఎవరికి చెందుతుంది, ఆయన యొక్క సర్వే నెంబర్ ఎంత, సబ్ డివిజన్ నెంబర్ ఎంత, సో ఇవన్నీ కూడా చెప్పేటటువంటి ఒక రిజిస్టార్ని మనం సేత్వార్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ సేత్వార్ కూడా మనకు గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇది ఒకటి. దీంతో పాటు ఇంకొకటి మనకు గ్రామ లెక్క నెంబరు 3 అని చెప్పేసి అంటాం. దీన్నే అడంగల్ లేదా పహానీ అని చెప్పేసి అంటాము. అయితే పహానీ అనేది మళ్ళీ తెలంగాణలో వాడేటటువంటి పదము. ఇంకా అడంగల్ అంటేనేమో ఆంధ్రాలో వాడేటటువంటి పదం అనమాట. ఇక్కడ పహానీ లేదా అడంగల్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక భూమి మార్పులు అంటే ప్రతి సంవత్సరానికి అంటే ఒక సంవత్సరం ప్రతి సంవత్సరానికి ఒక భూమి మీద జరుగుతున్నటువంటి లావాదేవీలన్నిటిని కూడా చూపించేటటువంటి రికార్డ్ అనమాట పహానీ. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఒక పహానీని రిలీజ్ చేసినప్పుడు, పహానీ తీసుకున్నప్పుడు ఇక్కడ నా పేరు మీద ఉన్నటువంటి మొత్తం సర్వే నెంబర్లు ఎన్ని, మొత్తం విస్తీర్ణం ఎంత, ఏ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఏ భూమి నాకు ఏ హక్కు దేని ద్వారా వచ్చింది, అంటే కొనుగోలు ద్వారా వచ్చిందా, లేకపోతే గిఫ్ట్ ద్వారా వచ్చిందా, వారసత్వంగా వచ్చిందా, ఇవన్నిటిని కూడా అది చూపిస్తుంది అనమాట. మొత్తం ఏరియా ఎంత, దాని సర్వే నెంబర్లు ఎంత అనేది చూపిస్తుంది. మరి నెక్స్ట్ ఇయర్ నేనేం చేశానంటే నా దగ్గర ఉన్నటువంటి మొత్తం 4 ఎకరాల భూమి నాకు ఉందనుకోండి, అందులో ఎకరం భూమి వేరే వాళ్ళకి అమ్మేసిన అనమాట. సో నెక్స్ట్ ఇయర్ నేను పహానీ తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎకరం భూమి నా రికార్డ్ నుంచి కట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ నేను పహానీ తీసినప్పుడు ఏమవుతుందంటే నా పేరు మీద 3 ఎకరాలు మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే లావాదేవీ జరిగిపోయింది కాబట్టి. ఓకే, నా పేరు మీద నుంచి ఒక ఎకరం కట్ అయిపోయి అట్లా 3 ఎకరాలు మాత్రమే చూపిస్తుంది. అట్లా ప్రతి సంవత్సరము లావాదేవీలు జరుగుతున్న కొద్దీ భూమి నా పేరు మీదకి అంటే నా రికార్డ్కి యాడ్ అయిందా లేకపోతే తీసివేయబడిందా అనే దాని గురించి ప్రతి సంవత్సరం ఉండేటటువంటి ఒక రికార్డ్ని మనం ఇక్కడ పహానీ లేదా అడంగల్ అంటాము. దీన్ని గ్రామ లెక్క నెంబర్ 3 అంటాము. సో ఇది ఒక గ్రామంలో ఉన్నటువంటి అందరూ పౌరులకి వాళ్ళు అంటే ఒక హక్కుదారులందరికీ సంబంధించినటువంటి మొత్తం డాటా అనేది ఒక విలేజ్ లెవెల్లో ఉంటుంది. సో దాన్ని గ్రామ లెక్క నెంబర్ 3 అంటాము. ఇది వ్యక్తిగతంగా ఒక పర్సన్ దగ్గర పర్సన్ తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మనం అప్లై చేసుకుంటే నీ పేరు మీద ఈ పహానీ ఏంది అనేది ఆ గ్రామ రెవెన్యూ అధికారి తీసేస్తారనమాట. మరి ఆ రకంగా ఆ ఊర్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులకు సంబంధించినటువంటి మొత్తం రికార్డు ఒక బుక్లో ఉంటుంది. దానికి గ్రామ లెక్క నెంబర్ 3 అంటాము. ఓకే, అది కూడా అక్కడ రెవెన్యూ అధికారి దగ్గర ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించింది. ఇంకా దీంతో పాటు మార్పుల రికార్డు అంటే ప్రతి సంవత్సరం జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి సపరేట్ బుక్ ఒకటి ఉంటుంది. ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి రికార్డు బుక్ ఒకటి ఉంటుంది. ఓకే, ప్రభుత్వ భూములలో ఏమైనా ఆక్రమణలు ఆక్రమణలు జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగినాయి అనేటువంటి తెలిపేటటువంటి ఒక బుక్ ఒకటి ఉంటుంది, రికార్డు. ఓకే, సో ఇట్లా ఇంటి స్థలాలకు సంబంధించిన ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న ఆబాది గ్రామగంటం భూములకు సంబంధించిన రికార్డు కూడా ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ రికార్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా జీపీఓ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ మెయింటైన్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. మరి ఇది గ్రామ స్థాయిలో అయిపోయింది, వ్యక్తిగత స్థాయిలో అయిపోయింది. మండల స్థాయిలో మనకు డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి. అది ఎండోమెంట్ రికార్డ్స్ కావచ్చు, అంటే దేవాలయాలకు సంబంధించిన భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, లేకపోతే అసైన్డ్ భూములు కానీ, ఇనాం భూములు కానీ, లేకపోతే నిషేధిత భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ. సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ రికార్డ్స్, అసైన్డ్ భూములు కానీ, ఇవన్నీ కూడా పోడు భూములు కానీ, ఇవన్నీ కూడా మనకు మండల స్థాయిలో ఉండేటువంటి మండల స్థాయి రికార్డ్స్ అనమాట. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఓన్లీ గ్రామ స్థాయిలో అడిగారు, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా సరే మనకు ఒకవేళ ఎగ్జామ్లో మండల స్థాయిలో అడిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఒకసారి మనకు నోటిఫికేషన్ వస్తే సిలబస్లో ఏమేమి ఉంటుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ
మరి ఇక్కడ ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని పరిశీలిస్తే సో మరి మనకు దీనిలో సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవి మనకు ఇవ్వడానికి అవకాశం ఉందా అనే దాని గురించి మనం చర్చిస్తున్నాం అంతే. సో ఇవే వస్తాయి ఎగ్జామ్లో అన్నట్టు కాదు, కాకపోతే ఒక ఐడియాని కలిగి ఉండడం. సో ఎట్లా ఏ రకంగా ఉండవచ్చు మనది సిలబస్, ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే జీపీఓకి జిఎస్తో పాటు ఏ విధంగా ఉండవచ్చు అనేది. అయితే ఈ సిలబస్ అంతా కూడా ఒకవేళ మనకు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ఎట్లయితే పేపర్ 1 పేపర్ 2 అన్నట్టు జరిగిందో, పేపర్ 1లో మొత్తం జనరల్ స్టడీస్ ఇచ్చి పేపర్ 2లో ఈ పంచాయతీరాజ్ చట్టం ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో అదే రకంగా ఇప్పుడు జీపీఓ ఎగ్జామ్కి కూడా ఫస్ట్ పేపర్లో మనకేంటంటే మొత్తం జనరల్ స్టడీస్ ఇచ్చి సెకండ్ పేపర్లో ఇవంతా అంటే ఈ భూభారతి చట్టము, రెవెన్యూ చట్టాలు, జీపీఓ విధులు ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ చట్టము ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక గెస్ అంతే. ఓకే, అది ఖచ్చితంగా అట్లా ఉంటుందని చెప్పలేము, కానీ గెస్ అట్లా ఒక ఊహ అంతే. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మిగతావి గవర్నమెంట్ స్కీమ్స్ అన్నారు, అది మనం స్కీమ్స్లో భాగంగా ఎట్లయినా చదువుతాము. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓటర్ అనేది ఏదైతే ఉందో సో అది మనకు పాలిటీలో భాగంగా మనము ఒక సిటిజన్ అయి ఉండాలి, అంటే భారత పౌరుడు అయి ఉండాలి, 18 సంవత్సరాల నిండి ఉండాలి. సో ఏవైతే ఉన్నాయో అవి దానికి సంబంధించినవి కొద్దిగా పాలిటీలో చదువుతాం మనం. సో ముఖ్యంగా ఇవైతే ఏదైతే మనకున్నాయో ఈ సేత్వారు, గ్రామ రెవెన్యూ రికార్డ్స్లు, గ్రామకంఠం ఆబాదీ భూములు కానీ ఇంకా వీటితో పాటు నేను సిలబస్లో ఏమేమి ఉంటాయని నేను నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ సేత్వార్ అన్నారు, కాస్రా పహాని అనేది ఉంటుంది, అడంగల్ పహాని అనేది చూసాము. ఆ తర్వాత 13B సర్టిఫికేట్స్, ఆ తర్వాత మనకు రక్షిత కౌలుదార చట్టాలు కానీ ఓకే. సో ఇంకా మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్గా ఇప్పుడు ఈ భూములకు రెవెన్యూ చట్టాలకు సంబంధించిన భూ ఆక్రమణ చట్టాలు కానీ సో ఇవన్నీ కూడా మనకు మరి సిలబస్లో మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది అనేగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. మనం రెగ్యులర్గా ఈ జీపీఓ ప్రిపరేషన్కి కావలసినటువంటి కంటెంట్ ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి పేపర్ 2 అనేది ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎక్స్ట్రా సిలబస్, జిఎస్తో పాటు ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదివరకే పోస్ట్ చేస్తాను, ఇంకా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. దీనికి ఒకసారి క్లారిటీ వస్తే దీనికి సంబంధించి ఒక కోర్సు కూడా మన యాప్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అది చేస్తాము నోటిఫికేషన్ వచ్చే వీలుని బట్టి. సో మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టచ్లో ఉండండి, దాని ద్వారా మనం దీనికి గట్టి ప్రయత్నం అనేది చేయొచ్చు అనమాట ఈ ఎగ్జామ్ కొరకు. కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ జీపీఓకి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని ద్వారా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దీనికి సంబంధించి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఎస్కే.